ఔటర్ రింగ్ రోడ్డు వరకు గ్రేటర్ హైదరాబాద్ విస్తరణ ప్రక్రియ పట్టాలెక్కింది. డివిజన్లని 150 నుంచి 300 వరకు పెంచాలన్న ఉత్తర్వులపై పొలిటికల్ లొల్లి జోరందుకుంది. గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ లో ఇప్పటికే ప్రభుత్వం 27 మున్సిపాలిటీల్ని విలీనం చేసింది. జీహెచ్ఎంసీ డివిజన్లను 150 నుంచి 300కు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. వార్డుల డీలిమిటేషన్ పై అభ్యంతరాలు, సలహాలు, సూచనలు ఇవ్వడానికి గడువు కల్పించింది. జీహెచ్ఎంసీ హెడ్ క్వార్టర్, సమాజోనల్ సర్కిల్ ఆఫీసుల్లో వారం పాటు అధికారులు లిఖితపూర్వక అభ్యంతరాల్ని స్వీకరిస్తారు. మరోవైపు సర్కార్ నిర్ణయంపై విపక్షాలు కన్నెర్ర చేశాయి. మజ్లీస్ కు లబ్ధి చేయడం కోసమే జీహెచ్ఎంసీ విస్తరణ అని ఆరోపించారు బీజేపీ చీఫ్ రామచంద్రరావు. మజ్లీస్ పార్టీ కోసమే మున్సిపాలిటీని గ్రేటర్ లో విలీనం చేశారనే అనుమానం కలుగుతుందన్నారు ఆయన. గ్రామాల్లో రైతుల భూములు కన్వర్ట్ కావడం లేదన్నారు. విలీనంపై ఆల్ పార్టీ మీటింగ్, పబ్లిక్ ఒపీనియన్ లేకుండా ఏ ప్రాతిపదికన 150 నుంచి 300 డివిజన్లు పెంచారని రామచంద్రరావు ప్రశ్నించారు. జీహెచ్ఎంసీ మొత్తాన్ని 3 భాగాలు చేసి ఒక భాగాన్ని మజ్లీస్ కి దారాదత్తం చేసే కుట్ర చేస్తున్నారనే సందేహాలు కలుగుతున్నాయన్నారు. మజ్లీస్ కాంగ్రెస్ పరస్పర ప్రయోజనం కోసం క్విడ్ ప్రో కింద హైదరాబాద్ స్వరూపాన్ని మార్చే కుట్ర జరుగుతోందన్నారు. జీహెచ్ఎంసీలో విలీనమైన గ్రామాల ప్రజలు కుట్రని అడ్డుకోవాలన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు.